డబ్బులు లేకపోవడం ఏంటి? ఇప్పుడు 18 నెలల్లో ఈ రోజు కూడా 2,000 కోట్ల అప్పుకెళ్లారు. అంటే ఈ రోజు 2,000 కోట్ల అప్పుతో కలిపితే ఇప్పటికి 2,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు 18 నెలల కాలంలో. అంటే గంటకి 20 కోట్ల అప్పు, రోజుకు 480 కోట్ల అప్పు. అంటే ఒక రోజు మీరు చేసేటటువంటి అప్పుతో ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజీ, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్లు మొత్తం కట్టేయచ్చు ఒక 50 ఎకరాల్లో 500 కోట్లతో. మీరు రోజుకు 480 కోట్లు అప్పు చేస్తున్నారు. డబ్బులు లేవంటారు, జీతాలు లేవంటారు. ఈ రోజే పత్రికల్లో చూస్తే 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదంట. 10వ తారీఖు వచ్చిన మరి అదేం చంద్రబాబు నాయుడు గారు, మీరు లెగిస్తే సంపద సృష్టిస్తా, కూర్చుంటే సంపద సృష్టిస్తా, పడుకుంటే సంపద సృష్టిస్తా, మళ్ళీ ఎట్టయినా సరే పొద్దు నుంచి సాయంత్రం దాకా తెల్లారులు సంపద సృష్టిస్తా అని చెప్పి ఇన్ని ప్రగల్భాలు పలికారే. మరి జీతాలు 10వ తారీఖు అయినా జీతాలు ఇవ్వకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడన్నా 1వ తారీఖు జీతం మిస్ అయ్యి 2వ తారీఖు 3వ తారీఖు పెడితే అసలు 30వ తారీఖు నుంచే గొడవ చేసేవాళ్ళు ముందు, రేపు ఎత్తున్నారా లేదా అని. ఇప్పుడు మరి 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటికీ మీరు 10వ తారీఖు అయినా కూడా శాలరీలు ఇవ్వలేదు, అప్పులు తీసుకుని వస్తున్నారు. పక్కన ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఏడేమో మేము ప్రమోషన్లు ఇచ్చాం, పండగ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళ మీద మీరు మాట్లాడటం ఏంటి?